వైసీపీని టార్గెట్ చేశారు బీజేపీ నేతలు. పెట్టుబడులపై వైసీపీ ఆరోపణలను తప్పుపట్టారు. అసలు మండలిలో జరిగిన దానికి సోము వీర్రాజుకి వైసీపీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత అసెంబ్లీకి రాకుండా కూటమి సర్కారుపై ఎదురుదాడికి దిగడం తగదన్నారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్. పెట్టుబడుల విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో అన్ని రకాల విషయాలపైన మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని విషయాలు కూడా మాట్లాడడానికి. అలాగే రాష్ట్రంలో వచ్చే పెట్టుబడులు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయనేది దేశంలోనే ఏ రాష్ట్రానికి ఒక సంవత్సర కాలంలో రానిన్ని పెట్టుబడులు వచ్చాయి. ఏమొచ్చాయి చెప్పి, ఏం కంపెనీలు వచ్చాయని చెప్పి ఈ మధ్య కాలంలో గత పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడతాడు. నిజంగా ఆయనకి పరిశ్రమ, దానికి సంబంధించిన కార్పొరేట్ యొక్క స్టాండింగ్, వాళ్ళ క్యాపిటలైజేషన్ గురించి ఏమైనా అవగాహన ఉందని చెప్పి ప్రశ్నిస్తాం. ఆ విధంగా చాలా లేఖిగా మాట్లాడిన తీరు, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ గత మంత్రులు కానీ ఈ యొక్క 1.5 సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావటం, సుమారు 1 సంవత్సరం 9 నెలలు పూర్తవుతున్న సందర్భంలో 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. మీకు వివరాలు తెలియజేస్తాం. చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు. వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలన్నీ బయటకు తీసుకొచ్చి వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు మాధవ్. తప్పనిసరిగా లడ్డు అని కాదు, మిగతా అనేక రకాల విషయాలు కేవలం విశ్వాసాన్ని అలాగే నమ్మకాన్ని సన్నగిల్లే విధంగా ఒక పెద్ద ప్రయత్నం, పెద్ద కుట్ర గత 5 సంవత్సరాల క్రితం జరిగింది. 5 సంవత్సరాలు జరిగిన ఒక్కొక్క అంశాన్ని తప్పనిసరిగా మనం తేట తెల్లించాలి, బయటకు తీసుకురావాలి, దోషులు శిక్షించాలి. మండలిలో సోము వీర్రాజుపై వైసీపీ దాడికి యత్నించడం దారుణమన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. వీర్రాజు గారి మీద చేసినటువంటి ఏదైతే దాడి కానీ, ఉపయోగించిన భాష కానీ, దౌర్జన్యం కానీ తక్షణం క్షమాపణ చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలకు ప్రజావేదికగా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని చెప్పి గుర్తు చేస్తున్నా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెదపడం లేదు? శాసన మండలిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులు నేరుగా అధికార పార్టీ మీద దాడి చేసేటువంటి స్థితికి వెళ్ళారంటే, ఒకవేళ మళ్ళా మీకు అధికారం కల్పిస్తే ఈ రాష్ట్రంలో మీ యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ఉండబోతుందనేటువంటిది ఇది సంకేతం కాదా అని నేను గుర్తు చేస్తున్నా. వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు.